విధంగా 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ప్రభుత్వం చేసిందన్న, ఎక్కడ భర్తీ చేసింది? సరే, గత సీఎం గారు ఏమంటారు, ఆల్రెడీ 30,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి అంటారు. ఆ 30,000 ఉద్యోగాలు గత ప్రభుత్వంలో భర్తీ చేసినాయి. మన పాత కుండలుగా కొత్త నీళ్ళు పోసినట్టు గత ప్రభుత్వంలో భర్తీ చేసిన ఉద్యోగాలు మేము ఇచ్చినామంటారు. ఆల్రెడీ 2 లక్షల ఉద్యోగాలు మేనిఫెస్టో ఇచ్చినామంటారు. మరి ఆ మేనిఫెస్టో సంబంధించిన వెబ్ నోట్లు ఏమన్నా ఇక్కడ ప్రతి గోడగా అతికించారా, లోపల ఉంటాయి అన్నట్టు చూద్దాం అన్నట్టు నేను వచ్చాను. ప్రెస్ నోట్ కట్టి ఏమన్నా ఇచ్చి, సరే ప్రెస్ నోట్ మాకైతే ఆన్లైన్లో ఏమీ లేదు, సరే 2 లక్షల ఉద్యోగాలు కట్టి సరే పెద్ద సైజు పడుద్ది ఏమన్నట్టు గోడలుగా అతికించరా అని చెప్పి చూద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ కూడా ఏం లేదు. ఎంత టూ మాటలు ఇవన్నీ ఎందుకంటే ఆ రోజు నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చారు. మేము ఆ రోజు అశోక్ నగర్ నుంచి సుమారు 30 రోజుల పాటు కష్టపడి బస్సు యాత్ర చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మొత్తం అధికారం తీసుకొచ్చే ప్రయత్నం చేసాం. మేము ఆ రోజు ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఏ విధంగా అయితే కష్టపడతారో ఆ విధంగా కష్టపడి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం తీసుకొస్తే ఆ రోజు వాళ్ళు కూడా మాట ఇవ్వడం జరిగింది. మాకు గ్రూప్ 3 కోసం పెంచే మేము ఖచ్చితంగా పరీక్షలు పెడతామని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మేము నిన్న మొన్న ఏ రోజైతే మీ ఉద్యమం లేదో అప్పటికప్పుడు గ్రూప్ 2 కోసం 3 కోసం పెంచాలని చెప్పేసి ఉద్యమం లేదు. అప్పటికప్పుడు నిన్న మళ్ళీ క్లియర్ ఏదో వెబ్ నోట్ అని చెప్పేసి ఎడిటింగ్ ఆప్షన్ అని చెప్పేసి ఒక ప్రెస్ నోట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. దీన్ని బట్టి ఏమనుకోవాలి, ఇంకా మమ్మల్ని రెచ్చగొట్టున్నారే కదా. కాబట్టి ఖచ్చితంగా గ్రూప్ 2, 3 పోస్టులు పెంచే వరకు మా పోరాటం ఆగదు. ఒకవేళ పెంచకపోతే మాత్రం ఖచ్చితంగా 20,000 మంది టీఎస్పీ ముట్టడి చేస్తాం. ఆ రోజు గ్రూప్ 2 వాయిదా కోసం అయితే ఏ విధంగా అయితే ముట్టడి చేస్తాము, తెలంగాణ ఉద్యమంలో బలిదాస ఉద్యమంలో మిలియన్ మార్చికి ఏ విధంగా అయితే జనాలు తరలి వచ్చారో, నిరుద్యోగులు విద్యార్థులు ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీ కానీ చిక్కడపల్లి అభ్యర్థి కానీ ఏ విధంగా తరలి వచ్చారో ఈ రోజు కూడా అదే తరలి వస్తారు. రెడీ ఖచ్చితంగా మళ్ళీ 1,00,000 మంది మీరు టీఎస్పీ ముట్టడి. ఇప్పుడు వాస్తవానికి గ్రూప్ 2 ఉద్యోగాలు అయితే 730 ఉన్నాయి, గ్రూప్ 3 అయితే 15,000. నా డిమాండ్ ఏంటంటే గ్రూప్ 2 కోసం 2,000 చేయండి, గ్రూప్ 3 కోసం 3,000 చేయండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఆనాడు బట్టి విక్రమార్క గారు కూడా అసెంబ్లీలో మాట్లాడారు, ఖచ్చితంగా గ్రూప్ 1 సంబంధించి 1:100 నిష్పత్తి చేయాలని చెప్పేసి ఆనాడు బట్టి విక్రమార్క అసెంబ్లీలో మాట్లాడారు. మేము దాని గురించి కూడా అడుగుతుంటే మళ్ళీ ఇప్పుడేం తప్పలేదు. ఇప్పుడు ఏమంటున్నారు, మళ్ళీ ఇప్పుడు 1:50 ప్రకారం తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఆనాడు అసెంబ్లీ మాట్లాడి బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడతారు. ఆల్రెడీ ఖచ్చితంగా 2 లక్షల మేనిఫెస్టో ఇచ్చినాం, నిరుద్యోగులకు అందరికీ న్యాయం చేస్తాం, పెంచే విధంగా పోల్చుకుంటే ఖచ్చితంగా పెంచుతాం అంటారు. కానీ మీరు ఇక్కడ పెంచుతామని చెప్పేసి అంటారు, ఇక్కడ వెబ్ నోట్లు ఇస్తున్నారు, ఎడిట్ నోట్లు ఇస్తున్నారు, ఎగ్జామ్ డేట్ దగ్గరకు వస్తున్నారు. ప్రతి నిరుద్యోగి అసలు మామూలు లేదన్న టెన్షన్తో ఇబ్బంది పడతా ఉన్నారు. అదే ఎగ్జామ్ జరుగుతా లేదా అసలు ఏంటని చెప్పేసి ప్రతి ఒక్క నిరుద్యోగి చాలా అంటే చాలా మానసిక శోభ గురవుతూ ఉన్నారు. నిరుద్యోగ అభ్యర్థులు అందరూ సుమారు 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు తెలంగాణ మొత్తం మీద కూడా చూసుకుంటారు. మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మా ఉద్యోగాలు మాకు వస్తే మా నిరుద్యోగులు పోయని చెప్పేసి మేము ఓటేస్తే ఏ ప్రభుత్వం వచ్చినా నిరుద్యోగులు పడుతుంది నాకైతే అసలు లేడు. ఏ ప్రభుత్వం వచ్చినా 2,000 పోస్టులు పెంచడానికి ప్రభుత్వం ఈ 2,000 పోస్టులు పెంచడానికే వీళ్ళు చక్కలేదు. 2 లక్షల ఉద్యోగాలు మేనిఫెస్టో ఎక్కడ ఇస్తారన్నా వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు మళ్ళీ ఒక్కసారి కాదు, ఫేస్ టర్మ్ 2 టర్మ్ల విధంగా నేను పోస్టులు పెంచాను కూడా. గ్రూప్ 1 ఒకసారి, గ్రూప్ 2 ఒకసారి, మళ్ళీ 2కి సంబంధించి ఒకసారి, 3కి సంబంధించి ఒకసారి. 2 సంవత్సరాలు కూడా వాళ్ళు మనం మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు క్లియర్ కట్గా ఎగ్జామ్ డేట్స్తో లాగా ఈ రోజు నోటిఫికేషన్ వస్తాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. జాబ్ క్యాలెండర్ లాగా ఆ రోజు మనం ఇంతవరకు కొత్త నోటిఫికేషన్ అయితే ఏది వేయలేదు, పాత నోటిఫికేషన్ చెప్పి మేము వేసినాం, మేము చేస్తున్నాం అని చెప్పి మీరు సంక్షేమ పథకాలు ప్రభుత్వం ఎన్నో ఇస్తుంది. ఏం చెప్పాలి ముఖ్యమంత్రి గారికి, సార్ దయచేసి నిరుద్యోగులు గురించి ఒకసారి పట్టించుకోండి. ఎందుకంటే మీకు నిరుద్యోగులకి ఇలా పెరిగింది, ఆల్రెడీ పెరుగుతూ ఉండదు. మీకు కూడా ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా మీకు చెప్పే ఉంటుంది నాకు. ఎందుకంటే మీరు ఇప్పుడు రైతులకి ఇస్తున్నారు, అంతా ఇస్తున్నారు. సరే మహిళలకు అని చెప్పేసి మన బస్సు ఫ్రీ బస్ అని పెట్టారు. రైతులకు రైతు భరోసా అని చెప్పి అందరూ ఆదుకుంటారు. సార్ మనం నిరుద్యోగులు ఏం చేస్తాం, కష్టపడి ప్రచారం చేసి ఓటేసి మీకు అధికారం తీసుకొచ్చింది మీ కదా. మా నిరుద్యోగులు ఏమంటారు, మేము డబ్బులు ఏమి ఇవ్వండి సార్, మమ్మల్ని సాధారణ మాకు స్టడీలు ఫ్రీ ఇవ్వండి, మీరు అప్లికేషన్ కూడా ఫ్రీ ఇస్తామని చెప్పి అన్నారు. మా అప్లికేషన్ మేము అడగలేదు. దయచేసి నిరుద్యోగాలు పెంచండి సార్, మా ఉద్యోగాలు పెంచండి. ఎందుకంటే తెలంగాణలో నిరుద్యోగులు అంటే ఒక అండర్గ్రౌండ్లో చూస్తాం, ఉద్యోగం లేని తెలంగాణ. ఎందుకంటే ఈ ఊళ్ళలో పోతే మీకు కూడా అర్థమవుతుంది, పల్లెలకు పోతే ఉద్యోగం లేదు, ఎటువంటి పిల్లలు ఇచ్చే పరిస్థితి లేదు. ఒకటి 30 సంవత్సరాలు వచ్చినాయి, కింద పైన ఊడిపోతుంది, కింద ఊడిపోతుంది, అంత మామూలు పరిస్థితి. ఒక్కొక్కటి మేము ఓన్లీ ఉద్యోగాలు అడుగుతున్నాం, మాకు ఏం అవసరం లేదు. ఒక 100 కోట్లు ఇవ్వండి, 2 కోట్లు ఇవ్వండి, మీకున్న వాడాలి, మాకు డబ్బులు ఇవ్వండి, మాకు ఎమ్మెల్సీ పదవులు లేరు, ఎమ్మెల్యే లేరు, మంత్రులు లేరు, అడగట్లేదు. మాకు ఓన్లీ ఉద్యోగాలు ఇవ్వండి చాలా, అంతే. చదువుకుంటాం, రాసుకుంటాం, వస్తే సంతోషం, లేదంటే ఏదో ప్రైవేట్లో ఎవరు చూసుకుంటాం. ఉన్న 700 పోస్టుల మందికి 5 లక్షల మంది అప్లై చేశారంటే ఇలా ఏ ఉద్యోగాలు వస్తాయి? ఇళ్ళనే జోన్లని పెట్టి, ఇళ్ళనే జియో 317 పెట్టి, ఇళ్ళనే జియో 46 అని పెట్టి, ఇళ్ళనే హిందీ విధానం పెట్టి ఇంత పెట్టుకుంటే ఏడకి వస్తాయి ఉద్యోగాలు? నిరుద్యోగం నుంచి పూర్తి స్థాయి వ్యతిరేకత చూస్తా ఉన్నాం మనం.
ఖచ్చితంగా ఎందుకంటే ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత వ్యతిరేకత ఉందో ఈరోజు 6 నెలలే అంత వ్యతిరేకత వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే నిరుద్యోగులు నమ్మిరన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ గవర్నమెంట్ నమ్మిరు. ఎందుకంటే ప్రభుత్వం అధికారంలోకి వస్తే మా ఉద్యోగాలు మాకు వస్తాయి, నోటిఫికేషన్ వస్తాయి, తొందరగా వస్తాయి, చదువుకొని సెటిల్ కావచ్చు, పెళ్లి చేసుకుంటాను. కానీ ఈ ప్రభుత్వం వచ్చినా కూడా సేమ్ అదే పద్ధతి ఫాలో అవుతాం. గత ప్రభుత్వంలో చేసిన ఉద్యోగాలు మేము చేసిన చెప్తున్నాను. ఇంతవరకు ఒక్క కొత్త నోటిఫికేషన్ కూడా రాలేదు కూడా. ఎట్లా ప్రజాభవన్ స్పందన ఏ విధంగా అనిపిస్తుంది? స్పందన అంటే వాస్తవానికి అంటే మేము మంత్రులు కలుస్తున్నామని చెప్పేసి వచ్చినాం, కానీ అలా వాస్తవానికి మంత్రులు లేరు. ఇక్కడ వాస్తవానికి ప్రజాభవన్ అంటే ప్రజా సమస్యలు తీర్చడానికి వచ్చేది. ఇక్కడ మేము వస్తుంటే కూడా మాకు కొంతమంది ఇంటెలిజెన్స్ వాళ్ళు ఫోన్ చేసి అట్లా పోవద్దు, అక్రమంగా కేసులు పెడతాం, అరెస్టులు చేస్తామని చెప్పి సైబరాబాద్ ఎస్ఐ ఫోన్ చేసి నాకు మలకిపేట ఎస్ఐ ఫోన్ చేసినాడు. ఈ ప్రజావాణి ఉందని దేనికన్నా ప్రజా సమస్యలు తీర్చడానికి కదా. మీరు ఎట్లాగో మంత్రులు ఎమ్మెల్యే మాకు కలవరు, అందుకోసం చెప్పి ప్రజాభవన్ పెట్టారు. ఇక్కడ కూడా వచ్చే లేదా, ఇక ఇక్కడ కూడా రావడానికి మాకు అవకాశం లేదా? మేమే కదా మిమ్మల్ని గెలిపించింది. ఇక్కడ కూడా రానికుండా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా మొత్తం మా చుట్టే తిరుగుతూ ఉంటారు. ఏం చేస్తారు అంటే ఇక్కడ కూడా మాకు స్వేచ్ఛ లేదు. ఇక్కడికి వచ్చిన కూడా మీరు ఇచ్చిన అవకాశమే కదా, ఈ అవకాశాన్ని కూడా మేము ఇచ్చిన మాకు లేదు అవకాశం. అట్లా చేసి ఖచ్చితంగా బరాబరిగా 20వ తారీఖు లోపు మేము 15వ తారీఖు డెడ్లైన్ ఇచ్చిన వాస్తవానికి ప్రభుత్వానికి 15వ తారీఖులోపు స్పందించకపోతే మా కార్యక్రమాలు మేము చేస్తాం. బరాబరిగా 1,00,000 మంది టీఎస్పీసీ ఉంటారు, ఖచ్చితంగా ఉంటుంది. మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం అనుకోండి, రిక్వెస్ట్ చేస్తున్నాం అనుకోండి, ఏదైనా అనుకోండి, ఖచ్చితంగా అవసరం నేనే ముందు బరాబరి చేస్తాం. బరాబరిగా ఖచ్చితంగా 1,00,000 మంది టీఎస్పీసీ ఉంటారు. ఈసారి పోయినసారి జరిగిన దానికి 10 సార్లు ఖచ్చితంగా ఉంటుంది. పోస్టులు పెంచకపోతే పోస్టులు పెంచడం అని చెప్పేసి మేము అడుగుతున్నాం. వాయిదా వేస్తారా వేయరా అని చెప్పేసి అది మీ ఇష్టం. పోస్టులు పెంచండి దయచేసి.